మమ్మలతిగా ప్రేమించు మా పనుల గొప్ప తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాశ్రుతి కలిగినప్పుడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను ప్రతికండి దేవవాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడినైనా మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పాపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో మరి ప్రభు అనేక విధముగా శిష్యులకు బోధించినట్టుగా చూస్తాం. కొన్నిసార్లు పిల్లల దేవుని వాక్యభావంలో ఇతరులతో ప్రభు బోధించినప్పుడు ఆయన ఉపమాన రీత్యా బోధించినట్టుగా చూస్తాం. శిష్యులకు తాను బోధించినప్పుడు ఇట్ వాజ్ సో ప్లెయిన్ అండ్ క్లియర్గా, ఏ ఉపమానం లేకుండా ఆయన చక్కగా చెప్పవలసిన మాటలు సరళమైన భాషలో ప్రభు శిష్యులకు బోధించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా ప్రభువు తన వ్యక్తిగత జీవితము ద్వారా కూడా చాలా విషయాలు బోధించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో యేసు ప్రభు వారి 1వ అధ్యాయంలో మార్కు చాలా చిక్కగా రాస్తాడు. నిజంగానే యేసు ప్రభు వారి యొక్క యోహాను యొక్క సిద్ధపాటుని గురించి రాస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి బ్యాప్టిజం గురించి, ప్రభు మినిస్ట్రీ గురించి రాస్తాడు ఈ 1వ అధ్యాయంలో. అంతేకాకుండా ప్రభువు ఇక్కడ చూసినప్పుడు ప్రభు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఆయన శిష్యులను ఏర్పరచుకున్న విషయాలు కూడా రాస్తాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. ఆయనతో సహా పరిచర్యలో పాలి భాగస్తులు కావడానికి దే ఆర్ ఇన్ ది ట్రైనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. వారు ట్రైన్ చేస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే వారు భవిష్యత్తులో ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించాలి కాబట్టి దే హ్యావ్ టు టేక్ ది మినిస్ట్రీ. ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించాల్సిన భారం ఉంది కాబట్టి ప్రభు వారిని వెంట పెట్టుకుని సేవ చేసినట్టుగా చూస్తాం 3.5 సంవత్సరాల పాటు. ఇక్కడ ఈ చదివించిన వాక్య భాగంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేను. పిల్లల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి ఉదయకాల దినచర్యను మనం చదువుకున్నాం. ప్రభువు నిజంగా చూసినప్పుడు ఇక్కడ ఇంకా చూసినప్పుడు వాక్యంలో 35వ వచనం గమనించినప్పుడు ఆయన వెక్కువనే లేచి ఇంకా చీకటిగా ఉండగా ఆయన ఒక అరణ్యమైన ప్రదేశంలోకి, సోలిటరీ ప్లేస్ అంటాడు, ఒక నిశ్శబ్దమైన స్థలంలోకి, ఎందుకంటే ఏకాంతంగా ఆయన తండ్రితో గడపాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ ఏకాంత ప్రదేశములో ప్రభు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ప్రభు నిజంగా ఇక్కడ చూసినప్పుడు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు ఆయన వెతుకుంటూ వచ్చినట్టుగా చూస్తాం. ఆ సందర్భంలో ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా పరిచర్య ఉన్నది, పరిచర్య గొప్పగా ఉన్నది, పరిచర్యలో ముందుకెళ్ళవలసిన సమయం ఉంది. పరిచర్యలో ఉన్నప్పుడు మేము నీ కొరకు చూస్తున్నామని కనిపెట్టుకుని ప్రభు ప్రార్థన చేసిన స్థలం కొరకు వారు వచ్చినట్టుగా చూస్తాం. దే కేమ్ టు ది ప్లేస్ వేర్ జీసస్ వాస్ ప్రేయింగ్. ఆ వచ్చినప్పుడు ప్రభుతో వారు పలికిన మాటలు ఏంటంటే, మేమందరము నీ కొరకు చూస్తున్నాము, అంతేకాకుండా జనులు కూడా నీ కొరకు కనిపెడుతున్నారు ఆ సంగతి. ది థింగ్ ఈజ్ దట్ డిసైపుల్స్ వేర్ లుకింగ్ ఫర్ జీసస్ అండ్ పీపుల్ వేర్ లుకింగ్ ఫర్ ద జీసస్. అని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి జవాబును కొంచెం ప్రభు యొక్క మినిస్ట్రీ గురించి చెప్పినప్పుడు ఆయన ఇతర గ్రామాలు కూడా బోధించాలన్న విషయం ఇక్కడ ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుని వాక్యం మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఉదయకాల ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. He was praying early, పిల్లరా. ఈజ్ టచింగ్ ఈరోజు పిల్లలు విశ్వాసి పిల్లరా ఎలా గడపాలి, దేవునితో ఎలా ప్రారంభించాలి, ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి అంటే కనుక చూస్తే ప్రభు ఒక మాదిరి చూపిస్తుందంటే విశ్వాసి యొక్క జీవితము యేసు ప్రభుని వెంబడిస్తున్న వారందరము కూడా శిలువ రక్తంలో కడగబడ్డ మనమందరము కూడా చేయవలసిన పని మొట్టమొదటిగా దేవునితో ప్రార్థన జీవితంలో ఉండాలి. ప్రార్థనలో తన దినమును ప్రారంభించాలని ప్రభు నేర్పిస్తుంది. ఈజ్ టీచింగ్ డిసైపుల్స్ టు స్టార్ట్ యువర్ డే బై ప్రేయింగ్. దేవునికి శ్రేష్టమైనవి మొదటి ఇచ్చాడంట. ఏబేలు కయ్యరు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు కదమ్మా.
ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు, కానీ ఏబేలు యొక్క అర్పణలో శ్రేష్టమైనవి ప్రథమమైనవి అంటాడు. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా నీ యొక్క ఆరాధన, నీ యొక్క విశ్వాస జీవితము ప్రభుకు అంగీకారంగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు శ్రేష్టమైన సమయము లేక ప్రథమమైన సమయము దేవునికి ఇవ్వవలసింది. గాడ్ ఈస్ టీచింగ్ దట్ వీ షుడ్ స్టార్ట్ అవర్ డే బై ప్రేయింగ్ టు గాడ్, స్పెండింగ్ టైం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐ లవ్ దిస్ పర్సన్, ఎందుకంటే ఈ మాట నన్ను చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే ఈ మాట నన్ను ప్రభావితం చేసి నేను ఉదయకాల ప్రార్థనలో ఉంటున్నాను కాబట్టి ఇట్ ఈస్ సో టచ్. ఎందుకంటే బిఫోర్ అంటే కదా ఇంకా చీకటిగా ఉండగా, అంటే ఆ డే లైట్ స్టార్ట్ కాకముందు యేసు ప్రభు బిఫోర్ ది డే స్టార్ట్స్ జీసస్ స్టార్ట్స్ హిస్ డే విత్ ప్రేయర్. హల్లెలూయా. ప్రభు నిజంగా ఒక మాదిరి సెట్ చేస్తున్నాడు. దినము ప్రారంభించకముందు నా దినము, నా ప్రారంభమయ్యే దినము నా తండ్రితో ప్రారంభం అవ్వాలి, నా తండ్రితో సహవాసంలో ఉండాలి, నా తండ్రితో ఉండాలి, నా తండ్రితో గడపాలి, నా శ్రేష్టమైన సమయము నా తండ్రికి ఇవ్వాలన్న ఉద్దేశ్యముతో ఆయన ఒక మాదిరిని సెట్ చేస్తున్నాడు. ఈ సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు స్టార్ట్ యువర్ డే విత్ ది ఫాదర్. తండ్రితో మనము ఎలా మొదలు పెట్టాలన్న విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని వాక్యభావంలో ప్రాముఖ్యమైన విషయంలో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు. శిష్యులు వచ్చి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు శిష్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు దాన్ని వెతుక్కుంటూ వచ్చారు, ప్రభువుని వెతుక్కుంటూ వచ్చిన శిష్యులను చూసినప్పుడు శిష్యులు అంటున్నారు, ఎందుకంటే శిష్యులు ఇట్స్ టైమ్ టు మినిస్ట్రీ అంటున్నాడు. ఇట్స్ టైమ్ ఫర్ ది మినిస్ట్రీ. కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా, శిష్యులు వచ్చి ప్రభుతో అడుగుతున్నారు, ప్రభువు నువ్వు యూఆర్ ప్రేయింగ్ అండ్ నౌ ఇట్స్ టైమ్ టు మినిస్టర్. ఇది పరిచర్య చేసే సమయము, ఎందుకంటే మేము నీ కొరకు చూస్తున్నాము, అలాగని జనులు కూడా మీ కొరకు చూస్తున్నారు. టైమ్ ఫర్ ది మినిస్ట్రీ. పరిచర్య గురించి ప్రభువుకు చెప్తున్నప్పుడు ప్రభువు పరిచర్య, ఈరోజు పరిచర్య అంటే చాలాసార్లు పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది. ప్రభు నేర్పిస్తున్నాడు అక్కడ. ది మినిస్ట్రీ స్టార్ట్స్ విత్ ప్రేయర్ లేకుండా పరిచర్య లేదు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు ఈ మాటలు చెప్పారు, ప్రభుకు పరిచయం జ్ఞాపకం చేశారు, జనులు నీ కొరకు వెయిట్ చేస్తున్నారు, కమ్ అండ్ స్పీక్ సంథింగ్. యేసు ప్రభు వారితో మాట్లాడాల్సిన మాటలు, మన బలపరచడానికి, స్వస్థపరచాల్సింది చేయాల్సిన కార్యక్రమాల గురించి శిష్యులు ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, గాడ్ సేస్ ఐ హ్యావ్ అనదర్ ప్లాన్ అంటాడు కదమ్మా. యేసు ప్రభు ఏమంటాడు, ఓకే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కరెక్టే, కానీ నా ప్లాన్ ఐ హ్యావ్ అనదర్ ప్లాన్. నేను ఇతర ప్రదేశంలోకి వెళ్ళాలి, అక్కడ నేను సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యంలో వచ్చి ప్రకటించాలి, నేను వచ్చిన పనిని చేయాలి, నా పని అక్కడ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాలి, వేరే ప్రదేశంలోకి నేను వెళ్ళాలని ప్రభు చెప్తున్న. ప్రభు ఒక పరిచర్య యొక్క ఈ టాక్స్ అబౌట్ అదర్ ప్లాన్స్, ఆయన యొక్క పరిచర్యకు ఉన్న డిఫరెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అని చెప్పాడు. పిల్లలు ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లరా దేవుని వాక్య భావంలో ఇంట్రడక్షన్లు అక్కడ ఆపుకొని లెట్స్ గో ఇంటూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య భావంలో దేవుడు ఇచ్చారు. ఈ ఉదయకాల ప్రార్థన విషయంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు వెతుక్కొని వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన గురించి చెప్తున్నారు, పరిచయం గురించి వారు వచ్చి గుర్తు చేయడానికి వచ్చారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు, ఒక సాలిటరీ ప్లేస్కి వెళ్ళాడు, ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు, ప్రభు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ప్రార్థనలో తండ్రితో గడుపుతున్నాడు. అప్పుడు శిష్యులు వచ్చారు, శిష్యులు వెతుకుతూ వచ్చి ప్రభువుకు పరిచయం గురించి చెప్తున్నారు. కానీ మొట్టమొదటిగా శిష్యులు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలని సంగతి మర్చిపోయారు. ప్రభువు మనం అయ్యి చెప్తున్నాం, ప్రభు అంటాడు అయ్యి కాదు బాబు, ముందు చేయాల్సిన ప్రార్థన కదా. శిష్యులు వచ్చి చెప్తున్నారు మినిస్ట్రీ ఉంది, యేసు ప్రభు తెలీదు, ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు కదా, ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. శిలువ కార్యం ద్వారా లోకాన్ని ఆయన రక్షించడానికి వచ్చిన వాడు, ఆయన లోకాన్ని మర్చిపోవడం రాలేదు, ఆయన అక్కడ ప్రార్థన చేసుకోలేక వచ్చాడు, ఇక్కడ వచ్చాడు కాబట్టి ఆయన తండ్రితో దూరంగా ఉన్నాడు కాబట్టి తండ్రితో సహవాసం కేవలం ప్రార్థన వల్ల సాధ్యం. కాబట్టి ఈరోజు నీకు నాకు ఈ సెట్టింగ్ ఎగ్జాంపుల్ దట్ ఈరోజు ఆయన పరమలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు ఆయనకు లింక్ ఏంటంటే ఓన్లీ లింక్ ఈజ్ ప్రేయర్. ది ఫెలోషిప్ విత్ ది ఫాదర్ can be done with the prayer. ప్రార్థనలు చేయాలి.
శిష్యులు ఏదో మాటలు చెప్పే బదులు అసలు ఏదో చెప్పారంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే కూర్చొని వాళ్ళు కూడా ఒక ప్రార్థన చేయాలి అసలు లెక్క ప్రకారం కదా. ప్రార్థన లేకుండా ఏం పరిచర్య? యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించినప్పుడే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ ఉపవాసంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆయన పరిచర్య ప్రారంభించాడు. He knows how to do the ministry. Disciples are saying that God, we have a ministry. God says, yes, we have a ministry. The starting of ministry is the prayer. విశ్వాస నేర్చుకోవాల్సిన ఆత్మీయ జీవితం ఏంటంటే ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ప్రభు నేర్పిస్తుంది శిష్యులు. నువ్వు ఏం చేస్తావనే సెకండరీ ఇష్యూ. మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చిన దినమును దేవునికి అప్పచెప్పి, దేవుని చేతులకు అప్పచెప్పి, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ దినమును ప్రారంభించాలని ప్రభు నేర్పిస్తున్నాడు. శిష్యులు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ప్రభువుకు పరిచయం చూపించడం మొదలుపెట్టేశారు. కొన్నిసార్లు అనిపిస్తుంది వీ వాంట్ టు దేవునికి ఇది అది చేయమని మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. మనం కూడా శిష్యులా చెప్తుంటాం. మనం ఆయన శిష్యులమే కదా. వాళ్ళకి మనకు పెద్ద భిన్నం ఉందా? పాప ఇది ఇట్లా చేయ ప్రభు అట్లా చేయటం. నేను అన్నీ చేస్తాను కానీ ముందు నువ్వు ప్రార్థన చేయి. నేనేం చేయాలో తర్వాత సంగతి, నువ్వేం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నాడు, నేనేం చేయాలో సంగతి నాకు తెలుసు, నా పరిచర్య నాకు తెలుసు, నా పరిచర్య విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు నీకు తెలవాల్సిందంటే నువ్వు మొట్టమొదటిగా నేను చేస్తున్నది నువ్వు చేయాలి, నన్ను వెంబడించేవాడు నేను చేసేది చేయాలి. కాబట్టి నేను ఉదయకాలం ప్రార్థనతో ప్రారంభిస్తే నీ దినము ఉదయకాలము ప్రార్థనతో ప్రారంభము కావాలి. షుడ్ బి ది వే. పరిచర్య భారం మోసి వాళ్ళు ప్రార్థన లేకుండా ప్రభు ఉన్నంతసేపు చేయలేదు. ప్రభు పోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చేదాకా ప్రార్థన చేశారు. ఆ మేడగదిలో 120 మంది చేరి వారు ఎడతెగక ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ వారి మీదికి అగ్ని రూపములో నాలుకలుగా విభజించి వారి మీదికి వచ్చెను. వారు ఆ భాషల్లో మాట్లాడిరి అంటాడు. ప్రభు వెంబడినప్పుడు తెలియదు. ప్రభు ఉన్నాడు కదా, ప్రభు చేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా మేము ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. లెట్ గాడ్ డూ హిస్ వర్క్. Yes, God will do His work, but you have to do your part. You have to be praying there with Jesus. చాలాసార్లు ఈ రోజుల్లో నిజంగా యేసు ప్రభువు నిజంగా, అందుకే ప్రభువు నిజంగా పరిచయం చేసే ముందు శిష్యులను ప్రార్థించమన్నాడు. ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా ప్రభువు ఆయన శిలువ కార్యానికి వెళ్ళే ముందు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు ఒక మాట చెప్తారు. ఎందుకు ప్రార్థించాలన్న విషయాన్ని గమనిస్తే కనుక యేసు ప్రభు వారు ఒక విషయాన్ని నేర్పిస్తున్నారు. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు చూద్దాం. మీరు శోధనలో పడకుండానట్లు, ప్రవేశించకుండానట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయడం. యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేయడం వల్ల నువ్వు శోధనలో ప్రవేశించవు. శోధకుడిని శోధించడు, దేవుడిని కంచి వేస్తాడు. దేవుడు ఒకవేళ శోధన వచ్చిన దాన్ని జయించే శక్తిని ఇస్తాడు. కాబట్టి నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. యూ హ్యావ్ టు ప్రే, బట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. నువ్వు శోధనలో పడకుండానట్లు అంటాడు. ఒక విశ్వాసి పిల్లల శోధనలో పడకూడదంటే ప్రార్థన చాలా అవసరం. శోధనలో పడితే ఏమైతే తెలుసా? శోధనలో పడ్డ వారికి ఏమవుతుంది? పాపంలో పడిపోతాం. పాపంలో పడిపోతే దేవునితో, ఆ పరిశుద్ధతను దేవునితో మాట్లాడే ఆ యొక్క అర్హతను కోల్పోతావు. పాపంలో ఉన్నప్పుడు వీ కెనాట్ కాస్ట్ గాడ్. ఆ పరిశుద్ధత రావాలంటే కావాలి. కాబట్టి ఆ యేసు రక్తమే వస్తుంది. కానీ ఈరోజు ప్రభు చెప్తుంటే, బిఫోర్ యూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్, ప్రే దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రార్థన చేయమంటున్నాను. శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయమంటున్నాను. యేసుప్రభు వారు ప్రార్థించారు. యేసుప్రభు జీవితం అంతా కూడా శోధనే. ఆయన అంటాడు 3 మాలు కాదు, ఆయన పరిచర్య అంతా శోధన. ఎవ్రీ డే వాజ్ అ టెంప్టేషన్. ప్రతిరోజు శోధనని. ఆయన శోధించడానికి ఏదో మాట్లాడతాడు. ఎవడో అడుగుతాడు. ఒక పరిచయం ఏడుస్తాడు, ప్రశ్న అడుగుతాడు. ఒకడు వివాహం నిశ్చయిస్తాడు, ఒకడేమో
పైసలకు పన్ను కట్టడం గురించి చెప్తాడు, ఒకరు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల గురించి చెప్తాడు. ఎవ్రీ డే వాస్ అ టెంప్టేషన్ అండ్ జీసస్ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద టెంప్టేషన్. ఆ ప్రార్థనలో ఆయన తను తాను సిద్ధపరచుకుంటాడు. ఆ శోధనలో పడకుండానట్లు, జయమును పొందుకున్నట్లు ప్రార్థనలో తనతో సహవాసం చేస్తున్నాడు. అదే నేర్పిస్తుంది ఈరోజు విశ్వాసంతో అంటున్నాడు, యూ ప్రే దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. ప్రార్థన శక్తి ఉంది, చాలామంది తెలియదు. ప్రేయర్ ఈజ్ అ పవర్. ఒక సందర్భం మనందరూ తెలిసిన సందర్భం, శిష్యులంట దయ్యం పట్టిన వాడిని ఒక తండ్రి తీసుకొస్తాడు, కుమారుని తీసుకొచ్చి వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టలేకపోతాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనబడుతుంది. వెళ్ళగొట్టలేకపోతాడు. ప్రభువు తీసుకుంటాడు, ఆ కొండ మీదకి ఎందుకని ప్రభు అంటాడు, నేను చేయగలను నమ్ముచున్నావు తనని అడిగితే, నమ్ముచున్నాను ప్రభు, నా అపనమ్మకం పోవుటకు నాకు సహాయము చేయమని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభువుని గద్దిస్తారు. ఆ యొక్క అబ్బాయి క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత శిష్యులు వచ్చి అడిగారంట ప్రభుని, ప్రభు వై కుడెంట్ వి డూ. ఒక వచనం చూసుకుందాం, 9:29 వచనం, ఒక వచనం చూసుకుందాం. నిజంగా కొన్ని వచనాలు మనకు అవసరం, ఎందుకంటే మన ప్రార్థనా జీవితంలో సరిగా ఉండాలంటే దేవుని వాక్యం. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఓన్లీ త్రూ ప్రేయర్. ప్రేయర్ యాజ్ ఎ పవర్. చాలాసార్లు ఈరోజు ప్రార్థన శక్తిని గుర్తు. పరిచర్య చేయాలంటే ముందు శక్తి కావాలి. శక్తి లేకుండా పరిచర్య చేయలేము. శిష్యుల ప్రభువు నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ప్రభు అంటే, ఎందుకు వెతుకుతున్నారు శిష్యులు, ఎందుకు వెతుకుతున్నారంటే ఆర్ యు సర్చింగ్. తల్లిదండ్రులు కూడా వెతికారండి యేసు ప్రభుని కదా. 12 సంవత్సరాలు వెతికితే నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా? డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. శిష్యులకు నిజంగా యేసు ప్రభు వాళ్ళకి అర్థమైపోవాలి. పొద్దున్నే ప్రభు అంటే ప్రభు ప్రార్థనలో ఉంటాడు. వెతకాల్సిన పని ఏముంది? ఈ విల్ బీ ఇన్ ది ప్రేయర్. ద ఓన్లీ థింగ్ గాడ్ విల్ డూ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈజ్ ప్రేయర్. దట్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్. విశ్వాస జీవితంలో నిజంగా అలాంటివి ఉంటే, అలాంటి శక్తి పొందుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రార్థన దేవుని వాక్య భావన ప్రార్థన చేయడం వల్ల, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు, దేవుని వాక్య భావనలు వచ్చినప్పుడు పిల్లలు ఈరోజు మనము దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలుసు, దేవుని యొక్క తలంపులు. వీ కెన్ నో ది విల్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు ప్రార్థన చేశాక శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్న మాట ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. యేసు శిష్యులు సీమన్ 36 వచ్చిన సీమోనును అతనితో కూడా ఉన్న వారిను ఆయన వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పిరి అంట. శిష్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ యూ కదా. శిష్యులు ఏంటంటే వచ్చేసి వీళ్ళందరికీ బోధ చేస్తావు, వాళ్ళు స్వస్థపరుస్తావు, వీళ్ళకి ఏం కార్యం చేస్తావు. శిష్యులకు ఆలోచన, ప్రభు రా తొందరగా, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అస్, లెట్ us go into the ministry కదా. అంతే కదమ్మా. శిష్యులకు ఆలోచన ఏంది? మనం చేసిన పనిలోకి మనం వెళ్ళిపోదాం. లెట్ us go into our work. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన, ప్రభు తొందరగా కథం చేయండి. కొన్నిసార్లు అంటాం కదా మనం, దేవుని స్తోత్రం. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ ప్రార్థనకు వస్తే కొన్నిసార్లు తొందరగా కథం చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం ఈ ఆలోచన వస్తుంది. తొందర చేసుకో, ఫంక్షన్ అవుతుంది అనుకో, అయ్యారు కొంచెం రైట్, ఓకే, కొంచెం రైట్, కొంచెం వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంచెం ఏంటండి, ఇంకొంచెమే ఉంటుంది సార్. శిష్యులకు కూడా అలా ఆలోచన ఉంది. దేవుని ఆ ప్రభు దగ్గరికి వచ్చేట లెట్ us go into the ministry. ఏ పరిచయం అయితే చేస్తున్నాం, ఏ పరిచర్యకైతే మమ్మల్ని పాలి భాగస్తులు కావాలని పిలిచావు, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. లెట్ us go into the ministry. Let us do the ministry.
God says, I have different plans. అంటాడు, నేను ఏమంటాడు, ఇతర ప్రదేశంలోకి వెళ్ళాలి. ఈరోజు అక్కడ యేసు ప్రభు అక్కడ నేను నిన్ను నీ ఆలోచన ప్రకారం నేను చేయడానికి రాలేదు, లేదా వచ్చిన వారి ఆలోచన ప్రకారం చేయలేదు, కానీ దేవుని చిత్తమును నెరవేర్చటం. ఐ హ్యావ్ టు ప్రీచ్ టు ది అదర్ ప్లేసెస్. దిస్ ఈజ్ మై ఫాదర్స్ విల్. నా తండ్రి చిత్తం ఏంటంటే ఉన్న చోటనే ఉండేసి చెప్పినోడికే చెప్పిందే చెప్పి కాదు. దేవుని యొక్క ఉద్దేశం మీద, నా తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే గాస్పల్ షుడ్ గో ఎవ్రీవేర్. నా యొక్క దేవుని యొక్క రాజ్య వార్త అన్ని ప్రదేశములోకి వెళ్ళ. లెట్ మీ గో టు ది అదర్ ప్లేసెస్. మై మినిస్ట్రీ ఇస్ టు డూ విల్ ఆఫ్ గాడ్. నా తండ్రి నన్ను పంపిన వాణి పని చేయుట. ఒక సందర్భంలో శిష్యులు చదువుతారంట, యేసు ప్రభు భోజనం చేయంటాడు. ఆ సమరయ స్త్రీతో మా శిష్యులు భోజనానికి వెళ్తారు, తిరిగి వస్తారు. ప్రభు భోజనం చేయంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, నన్ను పంపిన వాని పని చేయుటే నా ఆహారము అంటాడు. మై ఫుడ్ ఈజ్ టు డూ ది విల్ ఆఫ్ మై ఫాదర్ అంటాడు. ఆ 34వ వచనం అనుకుంటా, 4వ అధ్యాయం 34వ వచనం అనుకుంటా. ఒకసారి అంటాడు, నన్ను పంపిన వాని పని చేయుటే నా ఆహారమైనది. మై ఫుడ్ ఈజ్ టు డూ ది విల్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి యొక్క పని చేయడమే, దట్ ఈస్ మై ఫుడ్. జీసస్ సేస్ దట్ మై ఫుడ్ ఈజ్ టు డూ ది విల్ ఆఫ్ గాడ్. ఈరోజు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన శిష్యుల ఇష్టంకరం కాదు, శిష్యుల ఆలోచన కాదు, జనుల ఆలోచన కాదు, కానీ తండ్రి ఆలోచన ప్రకారము ఎక్కడెక్కడైతే ఆయన వెళ్ళమన్నాడో ఆ ప్రదేశాలంతలో దేవుని రాజ్యం గురించి ప్రకటించడము యేసు ప్రభు వారి పని అయింది. హి వాస్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం, దేవుని చిత్తం చేయడం. ఎవరితో చిత్తాలు చేయడానికి రాదు. చాలాసార్లు చేస్తున్నాం కదమ్మా. చాలామందిని సంతోషపెట్టాం, చాలామంది ఆలోచన ప్రకారం. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, నా ఆలోచన ప్రకారం, నా తండ్రి ఆలోచన ప్రకారము నా పరిచర్య ఉండాలి. నువ్వు అనుకున్నట్టు లేదా జనులు అనుకున్నట్టు నా పరిచర్య కాదు. అనేక ప్రదేశంలోకి వెళ్ళి నేను దేవుని రాజ్యమును ప్రకటించడానికి ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. నాట్ దట్ సంబడి ఈస్ లుకింగ్ ఫర్ మై వర్డ్. తండ్రి పని చేయటం. ఆ శిలువ కార్యం కూడా యేసు ప్రభు నిజంగా అనిపిస్తాం. గెత్సేమనే తోటలో 26వ అధ్యాయం నాకు చాలా ఇష్టం. ఆ 26వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యభావం కిందనే ఉంటుంది, 41-42లో ఉంటుంది. చూసినప్పుడు అంటాడు కదా, అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆ శిలువను గురించి చూసినప్పుడు ఎంతో వేదన పడ్డాడట. శిలువ కార్యము ద్వారా ఈ లోకములోకి ఆయన వచ్చిన కార్యం చేయడానికి, ఆ శిలువ కార్యం చేయడానికి వచ్చాడు. ఆ శిలువకు అప్పగింపబోతున్నాడు, కానీ ఆయన వేదన పడ్డట్టుగా చూస్తాం. తండ్రికి ముమ్మార్లు ప్రార్థన చేసిన, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుంచి తీసివేయనప్పుడు 26వ అధ్యాయం 42వ వచనం అంటాడు, ఆయనను నా చిత్తం కాదు. ఒకసారి చదువుకుందాం, ఒక వచనం చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన చిత్తాన్ని ఎలా చేయాలనుకున్న పిల్లలు కష్టమైనా కూడా ప్రభు ఆయన చిత్తం. మత్తయి సువార్త 26:42వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు 26వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం, ఆయన రెండో మారు వెళ్ళి నా తండ్రి నీ చిత్తము లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభువు శిల్వ కార్యములో ఆ వేదనకు వెళ్తున్నప్పుడు, ఆ బాధలో వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఇష్టమున్నా లేకున్నా అంటుడు, తండ్రి నీ చిత్తము చెరుగు. అందుకే చూసినప్పుడు పరిచయం ఉన్నప్పుడు గాడ్ వాంట్ టు డూ ది ఫాదర్స్ విల్. యేసు ప్రభువు వారు తండ్రి చిత్తం మాత్రమే చేయాలనుకుంటాడు, కానీ ఆయన చిత్తం కాదు. నీ చిత్తమే అంటాడు, నీ చిత్తమే. ఆయన చిత్తం ఏంటంటే సర్వలోకము యేసు ప్రభు ద్వారా తనతో తాను సమాధానములోకి రావాలి. యేసు రక్తము ద్వారా రక్షణ రావాలి. యేసు యొక్క పరిచర్య భూదిగంతల వరకు జరగాలి. అది తండ్రి చిత్తం. పొద్దున్నే మన కోసం ఎవరు వచ్చారు? వాళ్ళ కోసం కాదు పరిచర్య కదమ్మా. ఎవరు యేసయ్య దగ్గరకు వచ్చారు వాళ్ళ కోసం పరిచర్య చేయలేదు కదా.
నశించాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎక్కడ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు మనిషి కుమార్. ఈ కేమ్ టు సేవ్ విచ్ వాస్ లాస్ట్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ప్రభు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుని వాక్య భావంలో ఏసే నిజం కొన్నిసార్లు చూసినప్పుడు ఆ పార్శ్యంలో ఉన్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఒకటి దేవుని చిత్తము, ఇంకోటి ఆయన పరిచయ విషయంలో చూసినప్పుడు అందుకంటే నేను అందుకే వచ్చాను అంటాడు. ఎందుకంటే ఆయన తండ్రిని సంతోషం. ఈ కేమ్ టు ప్లీజ్ గాడ్, నాట్ ఎనీబడీ. అది శిష్యులు చెప్పినప్పుడు చెప్పిన మాట అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదమ్మా. శిష్యులు కొంచెం ఆయాసం అనిపించింది. నేను చెప్తే రాలేదు, ఎక్కడికో పోతా అంటాడు అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. నాకు ప్రభు చూడు ఎంబడొచ్చినాము, ఆయన పరిచర్యనే కదా, ఆయనతోటే ఉన్నాం కదా, చెప్తే ఎటో పోతా అంటాడు. ఏంటంటే యేసు ప్రభు, ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ సంబడి, ఐఎమ్ హియర్ టు ప్లీజ్ మై ఫాదర్. నా తండ్రిని సంతోషపెట్టాలి, నా తండ్రి యొక్క పనిని చేయాలి, తండ్రిని ఆనందింపజేయాలి, పరలోకాన్ని రక్షించడం ద్వారా పరలోకంలో ఆనందము కలగ చేయడమే నా పని. ఐఎమ్ హియర్ టు ప్లీజ్ ఫాదర్. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని చూస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక్కడ పేతురు యేసు ప్రభు వారి మధ్యలో ఒక డిస్కషన్ ఉంటుంది. చాలా వండర్ఫుల్ డిస్కషన్ ఉంటుంది. పేతురు అలాగనే యేసు ప్రభు వారి మధ్యలో ఒక చక్కని డిస్కషన్ జరుగుతుంది. పేతురు అనే బండ మీద రండం మీద యేసు ప్రభు సంఘాన్ని కడతాడు. ఆ తర్వాత కిందికి వస్తే యేసు ప్రభు తన యొక్క మరణం చెప్పినప్పుడు పేతురు అంటే యేసు ప్రభు వారిని పక్క తీసుకెళ్ళి యేసు ప్రభు వారితో అంటుంటారంట, ప్రభా ఇది ఎన్నడూ కూడా నీకు సంభవించకూడదు అంటాడు. ఏది శిల్వ కార్యముల గురించి చెప్తున్నప్పుడు ఒక వచనం చూద్దాం. దేవుని 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ. ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. తలంచక ఉన్నావు, తలంపక ఉన్నావు అని చెప్పారు. పేతురు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు వారు శిల్వ కార్యం గురించి మాట్లాడుతున్నారు. పేతురు యేసు ప్రభుకు శిలువ ఎప్పుడు, నా ప్రభు ఎప్పుడు చనిపోదు, నా ప్రభు ఎప్పుడు మంచిగా ఉండాలి అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పేతురు యేసు ప్రభుని బాగా ప్రేమిస్తున్నాడు కదమ్మా. కానీ యేసు ప్రభు ఇక్కడ పేతురుని గద్దిస్తున్నప్పుడు సాతాను నా వెనకకు పో అంటున్నాడు. ఎందుకంటే పేతురు యొక్క ప్రేమ దేవుని చిత్తానికి అడ్డం పడుతుంది కాబట్టి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు మనము దేవుని చిత్తానికి చాలాసార్లు మన ప్రేమ కూడా అడ్డపడుతుంది. పడదా? అవల్ల ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, పడుకొని ఆదివారం ఒక్కరోజు పాపం వాడు రోజు స్కూల్కి వెళ్తాడు, ఒక్కరోజు పడుకొని రాదు పాపం, ఒక గంట చర్చికి తీసుకెళ్దాంలే అంటాం. ఆ చర్చిలో వాడికి అర్థమయ్యేది పాడు ఉండదు, అటు ఇటు తిరుగుతుంది చిన్నప్పుడు. వాడు సండే స్కూల్కి వస్తే బాగుంటుంది కదా. మన ప్రేమ ఒకవేళ దేవుని యొక్క చిత్తము, ఏ చిత్తము బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించుడి అని దేవుని చిత్తం అంటారు. ఆ చిత్తానికి అవర్ లవ్ మైట్ బి వెరీ గుడ్. పేతురు యొక్క ప్రేమ చాలా గొప్పది ఉండొచ్చు. యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసు ప్రభుకు ఆ శిలువ శ్రమ రాకూడదని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆ ప్రేమ దేవుని చిత్తానికి అడ్డుగా వస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ యూ పేటర్, ఐఎమ్ హియర్ టు ప్లీజ్ మై ఫాదర్. ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ యూ. నీకేది సంతోషం అనిపిస్తుందా, నీకేది మంచిగా అనిపిస్తుందా చేయడం నేను రాలేదు. కానీ నా కష్టమైనా కూడా నా తండ్రిని సంతోష పెట్టడము నా పని. కొన్నిసార్లు అనిపిస్తుంది విశ్వాసి ప్రభు నేర్పిస్తున్నాడు. ఈరోజు విశ్వాసి కొట్టినప్పుడు నిజంగా మనము మన తండ్రిని మనం నిజంగా సంతోష పెడుతున్నాము. నిజంగా విశ్వాస జీవితంలో ఉంటున్నప్పుడు ఈరోజు మన యొక్క జీవితం ద్వారా మన యొక్క ప్రేమలో చాలా విషయాల్లో, ఎన్నో విషయాల్లో పిల్లల మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే, శిష్యులు కూడా ఒక రకంగా ఇక్కడ పరిచయం ప్రభు అంటున్నాడు, మై మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్,
యూ డోంట్ అండర్స్టాండ్. యూ డోంట్ అండర్స్టాండ్ మై మినిస్టర్. శిష్యులు కూడా అడిగారట, కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒక రాజ్యాంగ కుర్చీలు కావాలని అడిగారు. నేను తాగే కింద నువ్వు తాగుతావు అంటే తాగుతానట. అలా తెలియదు శిలువ కార్యం అని. ఆ శిలువ కార్యం ఎంత కఠినమైందో వాళ్ళకి తెలియదు కాబట్టి, అవును ప్రభా నువ్వు పొందే బ్యాప్టిజం పొందుతామన్నారట. ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ. అదేదో ఆశ్యమాషి విషయం కాదు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈరోజు నిజంగా ప్రభువు ఆ శిలువ కార్యము కష్టమైందని కూడా పేతురుని కంటే ప్రభువు దేవుని సంతోషపెట్టడానికి ఇష్టం. ఈరోజు నేను అలా ఉంటున్నాను. పౌలు ఒక మాట అంటాడు కొరింథీ సంఘాలు, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసినప్పుడు 5వ అధ్యాయంలో అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ టెంట్ అంటాడు. ఆ శరీరమును ఒక గుడారముగా మాట్లాడుతూ గుడారముగా చెప్తుంటాడు, యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ టెంట్ లెట్ us ప్లీజ్ ది గాడ్ అంటాడు. ఒక్క వచనం చూసుకుని 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుని ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. దేవుని వాక్యభావంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ విశ్వాసి ఎలా ఉండాలనే సంగతి పౌలు చేస్తాడు. పౌలు ఎందుకంటే క్రీస్తును పోలి నలిచాడు కాబట్టి ఆయన చెప్తున్న మాట ఒక మాట చూసి ముగించుకుందాం. 5వ అధ్యాయం, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని మిగుల అపేక్షించు. చాలా శరీరంలో ఉన్నా పర్లేదు, శరీరంలో లేకపోయినా పర్లేదు. ఒకవేళ శరీరం సాలించినా కూడా విశ్వాసంతో దేవునితో ఉండేవాళ్ళ గురించి మాట్లాడుతారు. ఎట్లున్నా కూడా శరీరంలో ఉన్నా లేకున్నా కూడా దేవుడికి ఇష్టలై బై ఫెయిత్ ఇట్స్ పాసిబుల్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట సాధ్యం. ప్లీజింగ్ గాడ్, దేవునికి సంతోషం. ఈరోజు విశ్వాసం, ఈరోజు నీవు నేను యేసు ప్రభు వారు ఈ యొక్క సందర్భం ద్వారా, ఆయన ఉదయకాల ప్రార్థన ద్వారా, ఆయన తర్వాత మాటల ద్వారా నేర్పిస్తున్న మాట ఏంటంటే పిల్లరా, ప్రార్థన నీకు శక్తి ఇస్తుంది. ఆ శక్తి ద్వారా నువ్వు ఈ లోకములో శరీరంలో ఉన్నప్పుడు దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తావు. అలా జీవించాలంటే యు నీడ్ పవర్, యు నీడ్ దట్ ప్రేయర్. ఆ ప్రార్థన లేకుండా నీకు శక్తి ఉండదు. ఆ ప్రార్థన ఉంటే నీకు శక్తి ఉంటుంది. ఆయన చిత్తము కష్టమైన నెరవేర్చగలుగుతావు. ఆయన శరీరంలో నువ్వు ప్రభుని సంతోషపెట్టగలుగుతావు. ప్రభుని సంతోషపెట్టగలిగితే ప్రభుతో సహా నిరంతరము జీవిస్తావు. తండ్రిని ఎదుర్కొన్నప్పుడు తండ్రి అంటే బలా నమ్మకమైన మంచి దాసురాలు అంటాడు. ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవములో ప్రవేశించమని దేవుడు చెప్తాడు. అలా దేవుని సంతోషపరిచి నిత్య జీవంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరూ దయచేయదు కాక. అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలవుతో భగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పట్ల గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రము. నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము. ప్రార్థన వల్ల శక్తిని పొందుకుంటాం నాయన. కఠినమైన పరిస్థితుల్లో నీ చిత్తమును నెరవేర్చేవారిగా, అలాగే నిన్ను సంతోషపరిచేవారిగా ఉండుటకు అట్టి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేసి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును నేను ఆశీర్వాదానికి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.